హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేము షిరిడి వెళ్ళినప్పుడు షిరిడి యాత్రలోని మాకు అన్ని పుణ్యక్షేత్రాలు చూపించారు. పుణ్యక్షేత్రాల చరిత్ర గురించి మాకు కొన్ని చెప్పారు. నాకు తెలిసింది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మాకు మొదట శ్రీ సిద్ధి వినాయక ఆలయ చరిత్ర గురించి చెప్పారు. 19 నవంబర్ 1801 దేవిబాయ్ పటేల్ అనే ఒక ఉన్నత మహిళ కొన్ని వేల రూపాయలు అప్పట్లో సివిల్ కాంట్రాక్ట్ అయిన లక్ష్మణ్ పటేల్కి ఇచ్చి సంతానం లేని తన కష్టాన్ని ఏ తల్లి కూడా పడకూడదనేసి తనకు ఆ బాధ నుండి తల్లులందరికీ ఉపశమనం కలిగించమని ఆ మహాకాయుడికి వినిపించుకోమని రోధించారని చెప్తుంది ఈ స్థల పురాణం. ఈ సిద్ధి వినాయక ఆలయం ముంబైలో ప్రభావతి ఏరియాలో ఉంటుంది. ప్రభావతి ఏరియా ఎప్పుడు జన సందోహంతో రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ఒక్కసారిగా స్థాపించినట్టుగా ఆగిపోతుంది. అదే ఆ సంబోసతుని హారతి సమయం. ముంబై మొత్తానికి ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని అక్కడ వాళ్ళ నమ్మకం. నెక్స్ట్ ద్వారకా నగరం. ద్వారకలో తరచు జరుగుతున్న యుద్ధాల వల్ల ఇక్కట్ల పాలవుతున్న తన ప్రజలను రక్షించడానికి ప్రత్యేకంగా శ్రీకృష్ణుడు సముద్రం మధ్యలో ఒక దీవిలో ద్వారక నిర్మించి అక్కడ యాదవులందరినీ అక్కడ తరలించారని పురాణాలు చెబుతుంది. కృష్ణయ్య తన మేనమామ కంసుని సంహరించిన తరువాత కంసుని ద్వారా బందీ అయిన తన తాత ఉగ్రసేనను చెరసాల నుండి విముక్తుని చేసి మధురకు రాజు చేస్తాడు. కంసుని వధించినందుకు ఆగ్రహించిన కంసుడి మామగారు అయిన జలసంధుడు తన స్నేహితుడైన కాళేరుతో కలిసి 17 సార్లు మధురలో దండయాత్ర చేశాడు. అలా తరచుగా జరుగుతున్న యుద్ధాల కారణంగా ఎంతో మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయి ఇబ్బంది పడేవారు. ఇదంతా చూసిన శ్రీకృష్ణుడు యాదవ ప్రముఖులతో సమాలోచన కలిపి ప్రజల రక్షణ కోసం సముద్ర తీరంలో ఒక మహానగరాన్ని నిర్మించాలనుకున్నారు. నగర నిర్మాణం కోసం భూభాగాన్ని ఇవ్వాలంటూ సముద్రాన్ని ఆదేశించాడు కృష్ణయ్య. వెనువెంటనే సముద్రుడు సాగరం మధ్యలో 12 భూభాగాన్ని ఇచ్చినట్లు మన పురాణాలు చెప్తుంది. అలా శ్రీకృష్ణుడి కోరిక మీద విశ్వకర్ణ గోమతి నగరంలో కలిసే చోట ప్రణాళికబద్ధంగా నిర్మించిన నగరమే ద్వారక. మూడవది కేదార్నాథ్. ఇది శివుడి యొక్క 12 జ్యోతిర్లింగంలో ఈ మందిరం ఒకటి. ఇది హిమాలయ పర్వతంలో ఉత్తరాఖండ్ రుద్రప్రయాగ్ అనే చిన్న నగరంలో ఉంటుంది. ఈ మందిరం పాండవులు నిర్మించారని చెప్పుకుంటారు. మహాభారత యుద్ధం తమ గురువులను సోదరులను వధించడం వల్ల పాండవులు చాలా బాధపడ్డారు. తమను తామే అపరాధులుగా భావించి క్రోధించారు. చాలా సమయం గడిచినప్పటికీ పాండవుల మనశ్శాంతి లభించలేదు. దాంతో తమ మనోవేదన పరిష్కారం కోసం పాండవులు వేదవ్యాసుడి దగ్గరికి వెళ్లారు. తమ బాధను వేదవ్యాసుడితో చెప్పుకున్నారు. పాపాల నుండి విముక్తి పొందడానికి మీరు శివుడి దగ్గరికి వెళ్ళాలి అని వేదవ్యాసుడు పాండవులతో చెప్పారు. శివుడి దర్శనం కోసం ద్రౌపదితో పాటు కాశీకి ప్రయాణం కట్టారు. అయితే కాశీలో శివుడి దర్శనం జరగకపోవడం వల్ల పాండవులు ఏం చేయాలో అర్థం కాలేదు. శివుని వెతుకుంటే ఎక్కడికి వెళ్ళినా కూడా శివుడు అక్కడి నుండి మాయమైపోయేవాడు. అలా చివరికి ఉత్తరాఖండ్లో గుప్త కాశీలో పాండవులు అక్కడ కూడా వచ్చినప్పుడు శివుడు నంది రూపధారణ చేసి ఆవుల మందులో కలిసిపోయాడు. అలా సమయం వరకు శివుడు వెతుక్కుంటూ ఉన్నారు. చివరికి భీముడు నంది రూపంలో ఉన్న శివుడిని గుర్తించారు. పాండవులు తమ వైపు రావడంతో నంది రూపంలో ఉన్న శివుడు భూలోకానికి వెళ్ళిపోవడానికి మొదలుపెట్టాడు. శివుడిని ఆపడానికి భీముడు నంది వీపు భాగాన్ని పట్టుకున్నాడు. దాంతో కేవలం ఆ భాగం మాత్రమే భూమిపై ఉండిపోయింది. భాగం పిరమిడ్ షేప్ లో శివలింగంలో ఉంటుంది. పాండవులు కూడా ఇదే శివలింగాన్ని పూజన చేయడం మొదలుపెట్టారు. తమ భక్తి శ్రద్ధలను చూసి శివుడు ప్రత్యక్షమయ్యాడు. పాండవులు పాపాలను క్షమించి స్వర్గానికి మార్గం చూపించాడు. తర్వాత పాండవులు శివలింగం ఉన్న చోట ఒక మందిరం నిర్మించారు. ఆ మందిరమే కేదార్నాథ్ టెంపుల్ అని అంటారు. ఇక నెక్స్ట్ టెంపుల్ బద్రీనాథ్. బద్రీనాథ్ ఆలయం భారతదేశంలో ఉత్తరాఖండ్లో బద్రీనాథ్ పట్టణంలో ఒక హిందూ దేవాలయం. ఈ పట్టణం సముద్ర మఠానికి 3133 కిలోమీటర్ల ఎత్తుల గర్వాల్ హిమాలయలో ఉంది. పురాణాల ప్రకారం ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 9వ శతాబ్దంలో ఆదిశంకరుడు నిర్మించారు. ఆదిశంకరుడు భారతదేశంలో హిందూ మతం పునరుద్ధరణకు కారణమైన వేదాంత వేద అతని సమీపంలో అలకనంద నదిలో కనుగొన్న విష్ణువు యొక్క నల్లరాతి విగ్రహాన్ని ప్రదర్శించడానికి నిర్మించాడని నమ్ముతారు. హిందూ పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువుకి సంబంధించిన ప్రధాన ప్రదేశం బద్రీనాథ్. విష్ణువుకి సంబంధించిన 24 అవతారాల్లో ఒకటి. ఇందులో నారాయణ ఋషుల నివాసం ఉండేవారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం నారాయణుడు ఈ ప్రాంతంలో నరునితో కలిసి తపస్సు చేసేవాడట. ఇక నెక్స్ట్ టెంపుల్ పాండరీపురం పాండురంగ ఆలయం. మహారాష్ట్రంలోని పాండరీపురంలో ఉంటుంది. శ్రీ మహావిష్ణువు మరో పేరు పాండురంగ విఠలుడు. ఒకరోజు శ్రీ మహావిష్ణుడు భక్తుడైన పుండరీకుడు తన వృద్ధులైన తల్లిదండ్రులను సేవ చేస్తూ ఉన్నాడు. అదే సమయంలో తన భక్తుడైన పుండరీకుని పరీక్షించడానికి పాండురంగుడు ఒక బాలుడి రూపంలో వచ్చి ఇంటి బయట పిలిచాడు. అప్పుడు పుండరీకుడు కాసేపు బయట వేచి ఉండమని చెప్పాడు. అప్పుడు ఆ బాలుడు ఎండకి కాలు కాలుతున్నాయని లోపల ఉన్న పుండరీకుడితో చెప్పాడు. వెంటనే పుండరీకుడు లోపల నుండి ఒక ఇటుకను విసిరి ఆ ఇటుక మీద నిలబడు అని చెప్పాడు. నడుం మీద చేతులు పట్టుకొని చిట్ని విలాసంగా విన్యాసాలు చేస్తూ ఉన్నాడట. బయట వచ్చి చూసిన పుండరీకుడు నిజాన్ని గ్రహించి పాండురంగాన్ని వేడుకున్నాడు.
పాండరి భక్తిని చూసి పాండురంగ ఒక వరం కోరుకోమన్నాడు. దానికి ఆ పాండరి ముచ్చటగా సుందరంగా నడు మీద చేతులు పెట్టుకొని ఇటుకల మీద నిలబడి నాకు దర్శనం ఇచ్చినట్టుగానే ప్రజలు కూడా దర్శనం ఇవ్వమని కోరాడట. ఇక నెక్స్ట్ టెంపుల్ గోల్డెన్ టెంపుల్. సిక్ యొక్క పవిత్ర క్షేత్రంగా గోల్డెన్ టెంపుల్ అని పిలువబడుతుంది. దీనే స్వర్ణ దేవాలయం అని కూడా అంటారు. ఇది పంజాబ్ రాష్ట్రంలో అమృతసర్ నగరంలో ఉంది. దీనిని 1604లో సిక్ యొక్క 5వ గురువైన గురు అర్జున్ సింగ్ నిర్మించారు. 1947లో ఇండియా విభజించక ముందు పంజాబ్లో అమృతసర్ పట్టణానికి వ్యాపార పరంగా ఎంతో ప్రాధాన్యత ఉండేది. విభజన తర్వాత అమృతసర్ ఇండియా పాకిస్తాన్లకు సరిహద్దు టౌన్గా ఏర్పడి పాకిస్తాన్కి పశ్చిమ సరిహద్దుగా ఉండేది. అమృతసర్లో అనేక గురుద్వారాలు ఉన్నాయి. వాటిలో హర్మందిర్ సాహిబ్ అనే పిలుచుకునే ఈ గోల్డెన్ టెంపుల్ ప్రధానమైనది. పవిత్రమైన సిక్ నగరంలో ప్రతి సంవత్సరం లక్షలకు పైగా పర్యాటకులు ప్రపంచం నలుమూల నుండి ఆకర్షిస్తుంది. 1850 అహ్మద్ షా ఆధ్వర్యంలో ఆఫ్ఘనీ సైన్యం ఈ దేవాలయాన్ని ధ్వంసం చేసింది. ఆ తర్వాత క్రీస్తు శకం 765 సిక్ల సైన్య అధికారి అయిన జాన్ ఖాన్ దీనిని నిర్మించారు. ఇక నెక్స్ట్ పూరి. మన భారతదేశంలో పురాణ కాలం నుండి ప్రసిద్ధి చెందిన పట్టణంలో పూరి ఒకటి. ఈ పట్టణం ఒరిస్సా రాష్ట్ర రాజధాని అయిన భువనేశ్వర్కి 60 కిలోమీటర్ దూరంలో ఉంది. కురుక్షేత్ర యుద్ధం తర్వాత గాంధారి శాపం వల్ల ముసలం పట్టి యాదవ వంశం అంతా సర్వనాశనం అయింది. సేద తీరుతూ చెట్టు కింద ఉన్న శ్రీకృష్ణుని బొటన వేలుకు బాణం తగిలి మరణించిన శ్రీకృష్ణుని అంత్యక్రియలు పాండవులు పూర్తి చేయడంతో శ్రీకృష్ణుని శరీరం పంచతంత్ర మిథిలనమే అయింది. కానీ హృదయం మాత్రం చెక్కు చెదరలేదు. అది గమనించిన అర్జునికి ఏం చేయాలో తెలియక అయోమయంలో పడ్డాడు. అంతలో ఆకాశవాణి శ్రీకృష్ణుని గుండె బ్రహ్మ పదార్థం కాబట్టి దానికి అంతం లేదు, గుండెను సముద్రంలో విడిచిపెట్టమని చెప్పడంతో అర్జునుడు ఆకాశవాణి చెప్పినట్టు చేశాడు. నీటి ప్రవాహంలో 1000 ఏళ్లు ప్రయాణించిన శ్రీకృష్ణుడి గుండె వేప చెట్టుకు అతుక్కొని నీలివర్ణంలో దగదగ మెరుస్తూ పూరిలో జగన్నాథుడిగా వెలిసింది. 12 సంవత్సరాలకు ఒకసారి విగ్రహాన్ని మార్చినప్పుడు పూరిలో దీపాలని ఆర్పేసి పూజారి తన కళ్ళకు గంతలు కట్టుకొని చేతులకు పట్టు వేసుకొని శ్రీకృష్ణుడి గుండె ఒక విగ్రహం నుండి మరో విగ్రహానికి మారుస్తారు. నెక్స్ట్ గుడి మదురైలోని మీనాక్షి అమ్మ. తమిళనాడులో 2వ అతిపెద్ద పట్టణమైన మదురైలో మీనాక్షి అమ్మ కొలువై ఉంది. రాజు మలయధ్వజ పాండ్య ఒక యజ్ఞం చేయక అగ్ని నుండి పార్వతీదేవి చిన్న పాప రూపంలో భూమి మీదకు వచ్చింది. తనే మీనాక్షి మాత. మీనాక్షి అమ్మవారు పుట్టినప్పుడు 3 స్థానముగా కలిగి ఉంది. అప్పుడు ఆకాశవాణి మీనాక్షి అమ్మకి వివాహం అయిన వెంటనే 3వ స్థానము మాయమైపోతుందని, అందుకే అప్పటి వరకు మహారాణిలా కాకుండా రాజకుమారుడుగా పెంచవలసిందిగా కోరింది. ఈ రకంగా మీనాక్షి యుద్ధ విద్యలు నేర్చుకుని రాజ్యాన్ని రాజుగా పాలించడం మొదలుపెట్టారు. ఆమెను వివాహం చేసుకోవడం కోసం శివుడు సుందరేశ్వరుడుగా అవతరించి ఆమెతో యుద్ధం చేశారు. అమ్మవారు యుద్ధ భూమిలో సుందరేశ్వర స్వామిని భర్తగా అంగీకరించి వివాహం ఆడడానికి నిశ్చయించుకున్నారు. విష్ణుమూర్తి తన చెల్లి పెళ్లి చేయడానికి వైకుంఠం నుంచి బయలుదేరాడు. అయితే సమయానికి రాకపోవడం వల్ల దీనితో స్థానిక దేవుడైన పవల కైనవల్ పెరుమల్ సుందరేశ్వర స్వామికి మీనాక్షి అమ్మవారికి వివాహం జరిపించారు. ఈ వేడుకని ప్రతి ఏటా చిత్తరై తిరువలగా నిర్వహిస్తారు. ఇంకా మన నెక్స్ట్ టెంపుల్ తిరుపతి. తిరుపతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి జిల్లాలో నగరం. విష్ణువు స్వయంభు అవతరించిన 8 క్షేత్రాల్లో ఇది ఒకటి. కలియుగ కాలంలో పరీక్షల కష్టాల నుండి మానవుల్ని రక్షించడానికి భగవంతుడు ఇక్కడ స్వయంగా వెలిసాడని నమ్ముతారు. అందువల్లే ఈ ప్రదేశానికి కలియుగ వైకుంఠం అని పేరు వచ్చింది. కొండల శ్రేణిల గల 7 శిఖరాలు ఆదిశేషుణ్ణి 7 తలలుగా సూచిస్తాయి. ఈ ఆలయం పవిత్ర జలసమైన శ్రీ స్వామి పుష్కరిణి దక్షిణ ఒడ్డున 7వ శిఖరం వెంకటాద్రిపై ఉంది. అందువల్లనే ఈ ఆలయాన్ని 7 కొండల ఆలయం అని కూడా పిలుస్తారు. ఇక నేను వెంకటేశ్వర స్వామి స్థల పురాణం కానీ చరిత్ర గురించి కానీ నేను ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. మీకు కానీ తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నేను వాటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవే కాదు, ముందు చెప్పిన కూడా నేను చాలా షార్ట్ కట్లో మీకు చెప్పాను. సో మీకు కానీ ఫుల్గా డీటెయిల్స్గా అన్నీ తెలుసుకోవాలనుకుంటే, మీకు ఏ భగవంతుని గురించి అయితే తెలుసుకోవాలనుకుంటే మీరు ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. నేనైతే చాలా షార్ట్ కట్లో చెప్పాను. మీకైతే ఫుల్ డీటెయిల్స్గా చరిత్ర తెలుసుకోవాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను మీకోసం ఆ వీడియో కూడా చేస్తాను. ఇక నా వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.